హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. లాస్ట్ వీడియోలో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఇప్పుడు దాని మీద రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఒక న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని నేను దాన్ని సేవ్ చేసుకుంటున్నా .htmlతో క్లాస్ టైం టేబుల్ అని. ఎప్పుడైనా మనం స్పేస్ ఇవ్వకూడదు, సో అండర్స్కోర్ ఇస్తున్నా. HTML అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. అంటే ఏంటి, ఫస్ట్ Shift+1 నొక్కితే ఆస్ట్రిక్ వచ్చి మొత్తం బేసిక్ కోడ్ వస్తుంది. ఇప్పుడు నేను షెడ్యూల్ రాస్తాను, టైం టేబుల్. ఎప్పట్లాగే మనకి టేబుల్స్ ఎలా రాయాలో లాస్ట్ వీడియోలో చూసాం కదా. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2కి రండి. ఓకే, ఫస్ట్ మనం వీక్లీ షెడ్యూల్ ఇద్దాం. ఇప్పుడు టైం టేబుల్ ప్లేస్లో వీక్లీ అని ఇద్దాం. ఒక వీకే కదా మనం రాసేది. వీక్లీ షెడ్యూల్ అని చెప్పి ఇచ్చా. మనం ఒక 3 సబ్జెక్ట్స్ ఆర్ 4 సబ్జెక్ట్స్కి రాద్దాం. నేనైతే 3 సబ్జెక్ట్స్కి రాస్తా. ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ఓపెన్ చేసుకొని బోర్డర్ =1 అని చెప్పించి క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైన్స్ రావాలి కదా. తర్వాత సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అవి కూడా ఎలా ఇస్తారో చెప్తా. ఫస్ట్ నేను హెడ్డింగ్స్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ మనకి ఏం కావాలి, రోస్ కావాలి. కాబట్టి రోస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ రోస్ క్రియేట్ చేసిన తర్వాత అందులో హెడ్డింగ్స్ పెట్టుకోవాలన్నమాట. రో క్రియేట్ చేసుకున్నా కదా, దాని లోపల హెడ్డింగ్కి నేను టీహెచ్ వాడుతున్నా. ఈ టీహెచ్ లోపల ఫస్ట్ డే ఇవ్వాలి. అంటే మనకి పీరియడ్స్ ఫస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే అని చెప్పొచ్చుది కదా. అందుకే ఫస్ట్ నేను టీహెచ్ అని చెప్పించి హెడ్డింగ్ ఇచ్చా. నేను దీన్ని ఒకసారి రన్ చేసుకొని చూపిస్తా మీకు. లేదా ఇంకొక హెడ్డింగ్ కూడా ఇచ్చి రన్ చేద్దాం, ఒకటి క్రియేట్ చేసి. ఇంకొక దాంట్లో నేనేమిస్తున్నానంటే క్లాస్ షెడ్యూల్ అని చెప్పి ఇచ్చా. ఇక్కడ దాకా ఏంటంటే మనం ఒక 2 హెడ్డింగ్స్ పెట్టామన్నమాట. అంటే క్లాస్ షెడ్యూల్ అని, డే అని. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం క్రోమ్లో. చూసారు కదా, మనకి డే, క్లాస్ షెడ్యూల్ రెండు ప్రింట్ అయినాయి. ఇప్పుడు దీన్ని మనం కింద డేస్ అని, షెడ్యూల్స్ అన్ని రాద్దాం. క్లాస్ షెడ్యూల్ అని ఇచ్చా కదా, తర్వాత మనం డేటా ఇవ్వాలి రోస్లో. మళ్ళా రోస్ ఓపెన్ చేసుకుని టీడీ అని చెప్పి టేబుల్ డేటా ఇస్తున్నా అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ డేటాలో ఫస్ట్ మనకి మండే రావాలి. మండే వచ్చిన తర్వాత ఆ రోజు ఏమేం క్లాసెస్ జరుగుతున్నాయి. సపోజ్ నేను మ్యాథ్స్ అని చెప్పి ఇచ్చా. తర్వాత వెయిట్ ఏ మినిట్, సారీ, టీడీ ఇవ్వాలి కదా డేటాకి. నెక్స్ట్ మ్యాథ్స్ నేను సైన్స్ అని చెప్పి ఇచ్చా. ఓకే, మనం ఒక రో క్రియేట్ చేసాం. మళ్ళీ లంచ్ బెల్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకే, లంచ్ బ్రేక్ కూడా యాడ్ చేశా. తర్వాత నేను ఇదే రోని ఫుల్గా కాపీ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 7 డేస్కి రాయాలంటే మనకి టైం కన్జ్యూమింగ్ కాబట్టి నేను దీన్నే ఒకసారి ట్యూస్డే అని రాస్తున్నా. నేను తర్వాత ఏం చేస్తానంటే సబ్జెక్ట్స్ మారుస్తా. ఫస్ట్ డేస్ మార్చి. ఓకే, నెక్స్ట్
అలాగా వీక్స్ అన్నిటికి రాస్తున్నా. మొత్తం నేను సాటర్‌డే దాకా రాసేసా. అంటే కోడ్‌ని నేను కాపీ చేసి పేస్ట్ చేశానన్నమాట. మండే ఒకటి రాసి మొత్తం కాపీ పేస్ట్ చేశా. ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ ఇద్దాం. మండే మ్యాథ్స్, సైన్స్ జరుగుతాయి. ట్యూస్‌డే ఏమిద్దామంటే సోషల్ ఇస్తా. తర్వాత తెలుగు ఇస్తా. నెక్స్ట్ వెడ్నెస్‌డే ఏం చేస్తానంటే కెమిస్ట్రీ ఇస్తా. సైన్స్ అలాగే ఉంటది. తర్వాత హిందీ ఇచ్చా. అంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నానన్నమాట నేను. బేసిక్‌గా ఒక టేబుల్ రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడిక్కడ క్లాస్ షెడ్యూల్ అనేది జస్ట్ ఈ బాక్స్ వరకే వచ్చింది. ఈ 2 బాక్సెస్‌కి కూడా రావాలంటే మనం కాల్ స్పాన్ యూజ్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనది ఈ కాలమ్‌ని స్ట్రెచ్ చేయాలనుకుంటున్నాం. ఇలా ఉంటే కాలమ్స్ అంటే ఏంటి అప్ టు డౌన్ ఉంటే కాలమ్స్, లెఫ్ట్ టు రైట్ ఉంటే రోస్. కాల్ స్పాన్ ఎందుకు యూజ్ చేస్తా అంటే ఈ క్లాస్ షెడ్యూల్ అనేది నాకు మిడిల్‌లోకి రావాలి. మళ్ళీ ఈ లంచ్ బ్రేక్ ఉంది కదా! ఈ లంచ్ బ్రేక్ నాకిలా ఒక్కొక్క సెల్‌కి కాకుండా అన్నిటికి అంటే ఏంటి నాకు జస్ట్ ఇక్కడ ఒక మొత్తం కంప్లీట్‌గా ఒక్క లంచ్ బ్రేక్ అనే రావాలి. ఒక లంచ్ బ్రేక్ అనే రావాలంటే ఇక్కడ నేనేం చేశా? ఫస్ట్ క్లాస్ షెడ్యూల్ దగ్గర కాలమ్స్‌ని కలిపా. అంటే ఏంటి? ఈ 2 కాలమ్స్‌ని కలిపి సింగిల్ కాలమ్ రావాలి నాకు. ఇక్కడేంటంటే ఈ రోస్ అన్నీ కలిపి జస్ట్ ఒక దాంట్లోనే నాకు లంచ్ బ్రేక్ రావాలి. ఫస్ట్ నేనేమనుకున్నా నాకు కాలమ్ స్పాన్ రావాలి లేదా రో స్పాన్ ఫస్ట్ తీసుకుందాం. మళ్ళీ నాకివి ఇరుకిరుగ్గా ఉన్నాయి. ఈ ఇరుకిరుగ్గా ఉన్నాయి కాబట్టి సెల్ ప్యాడింగ్ అని, సెల్ స్పేసింగ్ అని యాడ్ చేస్తా. ఇప్పుడు అదెలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను సెల్ స్పేసింగ్ అండ్ సెల్ ప్యాడింగ్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఎలాగో మనం ఇక్కడ బోర్డర్ 1 అని ఇస్తేనే కదా మనకి బోర్డర్స్ వచ్చాయి. ఇక్కడే సెల్ ప్యాడింగ్ అండ్ సెల్ స్పేసింగ్ యాడ్ చేస్తా. సెల్ ప్యాడింగ్ నేను ఒక 10 ఇచ్చా. అండ్ సెల్ స్పేసింగ్ ఒక 5 ఇచ్చా. లేదా ఇది కూడా 10 ఇచ్చా. ఇక్కడ దాకా ఏంటంటే మనం సేవ్ చేసుకొని రన్ చేసుకుందాం. తర్వాత మనం ఈ రో స్పాన్, కాలమ్ స్పాన్ దగ్గర చూద్దాం. రన్ చేస్తున్నాను. మళ్ళా మనం ఫ్రెష్‌గా రన్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రీవియస్‌ది చూడొచ్చు. చూసారు కదా! ఇక్కడ అంతా స్పేసెస్ వచ్చేసి సెల్ ప్యాడింగ్ అండ్ సెల్ స్పేసింగ్ మొత్తం స్పేసెస్ లాగా వచ్చి కరెక్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు రోది, కాలమ్‌ది చూద్దాం. రో స్పాన్, కాలమ్ స్పాన్. ఫస్ట్ రో స్పాన్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు మనకి క్లాస్ షెడ్యూల్ దగ్గర ఏంటి కాలమ్స్ వైస్‌గా మనకి ఎక్స్‌టెండ్ అవ్వాలి. అంటే ఏంటి 2 కాలమ్స్‌కి మనకి రావాలి. కాబట్టి నేను ఇక్కడ క్లాస్ షెడ్యూల్ దగ్గర టీహెచ్ లోపల మీరు టీడీ లోపల కూడా కాలమ్ స్పాన్ ఇవ్వచ్చు. నేను కాల్ స్పాన్ అని చెప్పి ఇచ్చి నాకొక 5 అని చెప్పి ఇచ్చా. అంటే 5 బాక్సెస్ దాకా నాకు ఎక్స్‌టెండ్ అయిపోవాలి. అంటే ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోస్ పాన్ ఎలా ఇవ్వాలి? మనకెక్కడైతే రోస్ మెర్జ్ అవ్వాలో అక్కడ ఇవ్వాలి. మనకి లంచ్ బ్రేక్ అని ఇక్కడ అన్నీ ఇచ్చా గదా! అంటే లంచ్ బ్రేక్ ఉన్న ప్రతి చోట నాకు సింగిల్ సెల్‌లో రావాలి. కాబట్టి నేనిక్కడ కాల్ స్పాన్ లంచ్ బ్రేక్ దగ్గర ఇస్తన్నా. రోస్ పాన్ ఇస్తే మనకి రోస్ కలుస్తాయి. కాల్ స్పాన్ ఇస్తే కాలమ్స్ కలుస్తాయి. ఇప్పుడు నేనిక్కడ రోస్ పాన్ అని చెప్పి ఇస్తన్నా. రోస్ పాన్ అండ్ నాకొక ఎన్ని డేస్ ఉన్నాయి మనకి 6 డేస్‌కి ఇచ్చా. సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. చూసారా లంచ్ బ్రేక్ అనేది ఇక్కడ ఒకటొచ్చింది. మరి ఇవన్నీ ఎక్స్‌ట్రా ఎందుకొచ్చాయంటే, మనం మిగతావి తీయలేదు గదా! అవి అలాగే ఉంచాం. అదే మనం మిగతావి కూడా తీసేస్తే మొత్తం ఈ కాలమ్ ఇదొచ్చుద్ది.
చూపిస్తా చూడండి ఇప్పుడు. Enjoying the video? Share it with your friends. Like, share and subscribe.